హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 20 ఏప్రిల్ సండే. టైం వచ్చేసి 8:30 అవుతుంది. చూద్దాం మరి ఈరోజు బుకింగ్స్ అనేది ఎలా ఉంటాయా, ఎంత వస్తుంది అమౌంట్ అనేది మీకు అనేది లైవ్లో అనేది డ్యూటీ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తాను. లైవ్లో డ్యూటీ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తాను. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఈ వీడియో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకనే లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను. ర్యాపిడో యూబర్ అనేది ఆన్ చేశాను. జస్ట్ ఇప్పుడు ఆన్ చేశాను. టైం వచ్చేసి 8:36 అయింది. చూద్దాం మరి ఈరోజు బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా అనేది. ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు రెండిట్లో, ర్యాపిడోలో యూబర్లో. ఓకే మరి అయితే రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మొత్తం 6 రైళ్ళు అయిపోయినాయి. 6 రైడ్స్, 5 వచ్చేసి ర్యాపిడోలో, 1 వచ్చేసి యూబర్లో అయిపోయింది. టైం వచ్చేసి 1 అవుతుంది. టైం 1:10 అయింది. మార్నింగ్ 8:30 ఆన్ చేసాము. ఇప్పుడు వచ్చేసి 1 అయింది. చూపిస్తే చూడండి మొత్తం రైడ్స్ అనేది. యూబర్లో వచ్చేసి పేమెంట్ బాగా తక్కువ ఇస్తుంది. మళ్ళీ మొన్నటి వరకు బాగా ఇచ్చిండు, ఈరోజు అయితే బాగా తగ్గించిండు పేమెంట్. అందుకని యూబర్లో ఎక్కువ ఏం చేయలేదు, తక్కువే చేశాను. చూపిస్తా చూడండి మొత్తం అనేది. టోటల్ వచ్చేసి 76 కిలోమీటర్లు తిరిగాము ప్రజెంట్ ఇప్పటికీ. ఇది వచ్చేసి యూబర్లో. ఛార్జింగ్ లేదు మొబైల్లో కూడా. ఒకటే రైడ్ అయింది. 12 కిలోమీటర్స్ 180 రూపీస్ అనేది ఇచ్చింది దీనికి. ఇది ఓన్లీ 180 రూపీస్ వచ్చిండు. కస్టమర్ ఫేర్ వచ్చేసి 235 రూపీస్. దాంట్లో నుంచి మనకు వచ్చేసి 180 రూపీస్ అనే మనకి ఇచ్చిండు ఎర్నింగ్. ఇది కూడా ఆన్లైన్ పేమెంట్. 31 రూపీస్ మనకైతే అంతే. 11 రూపీస్ అయితే కట్ చేసిండు. 180 రూపీస్లో 11 రూపీస్కి అయితే కట్ చేసిండు. మనకైతే 180 రూపీస్ ఇచ్చిండు ఫ్రై ఈ రైడ్కి. ఇది ఎక్కడి నుంచి అంటే కోంపల్లి నుంచి న్యూ బోయిన్పల్లి డ్రాపు. 12 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 29 మినిట్స్ అనే టైం పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం మనం ఇప్పటికి. పికప్ వచ్చేసి 3 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 7.8 కిలోమీటర్స్. ఇది బోయిన్పల్లి నుంచి డ్రాప్ అల్వాలు, కానాజీగూడ అల్వాల్ డ్రాపు. దీనికి వచ్చేసి 21 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 168 రూపీస్ ఇచ్చిండు. 20 మినిట్స్ అనే ట్రావెల్ చేసాం మనము. పర్ కిలోమీటర్ 21 రూపీస్ అనే పడింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 0.6 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 7.8 కిలోమీటర్స్. అల్వాల్ పికప్, డ్రాప్ వచ్చేసి ఏస్రావు నగర్ డ్రాపు. దీనికి వచ్చేసి 225 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. 7.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 197 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. 16 మినిట్స్ అనేది టైం పట్టింది మనకి. 197 రూపీస్ అమౌంట్ వచ్చింది. 25 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి. దాని తర్వాత వచ్చేసి 4.9 కిలోమీటర్స్ డ్రాప్ పికప్, డ్రాప్ వచ్చేసి 4.6 కిలోమీటర్స్.
ఇది తప్పు చూపిస్తుంది, డ్రాపు 4.9 పోలే 2 పోయింట అంతే. ఇది కూడా డ్రాప్ కూడా 4 కాదు 2 కిలోమీటర్సే, కానీ 4 అనేది చూపిస్తుండు. 31 కిలోమీటర్స్ పర్ కిలోమీటర్ పడింది. 13 మినిట్స్ టైం పట్టింది. 146 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది మనకి. ఇది ఎక్కడి నుంచి అంటే సాయిరామ్ నగర్ మల్కాజ్గిరి నుంచి ఏఎస్ రావు నగరు. దాని తర్వాత వచ్చేసి 1.8 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 15.4 కిలోమీటర్స్ డ్రాపు. సాయిపురి కాలనీ నిర్మల్ నగర్ సైనిక్పురి పికప్, డ్రాప్ వచ్చేసి బాల్ నగర్ ఐడిపిఎల్ కార్ డ్రాప్ చేశాను. ఐడిపిఎల్ సిగ్నల్ కార్ డ్రాప్ చేశాను సూర్యకృష్ణ అపార్ట్మెంట్లో. దీనికి వచ్చేసి 27 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 15.4 కిలోమీటర్స్ అని ట్రావెల్ చేసాము. 41 మినిట్స్ టైం పట్టింది. 419 రూపీస్ అయితే మనకైతే అమౌంట్ వచ్చింది ఈ రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 3.2 కిలోమీటర్స్ చింతల్ కుత్బుల్లాపూర్ పికప్, డ్రాప్ వచ్చేసి 7.3 కిలోమీటర్స్ డ్రాపు. లక్ష్మీనగర్ కాలనీ సూరారాం రోడ్ డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 237 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 17 మినిట్స్ అయితే టైం పట్టింది. 7.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 32 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఈ రైడ్కి. ఇప్పటికైతే టోటల్ వచ్చేసి 1176 రూపాయలు అనేది అయింది 5 రైడ్లకి ర్యాపిడోలో. అది యూబర్లో వచ్చేసి ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. 180 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. అంటే 1300 అయితే అయ్యింది ఇప్పటికి. తిరిగిన కిలోమీటర్ 76 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1300 అమౌంట్ వచ్చింది ప్రజెంట్ ఇప్పటికి.